మనం చిన్నప్పటి నుండి వింటున్న వ్యాసభారతంలోని కురువంశ చరిత్రకు మూలం ఎవరు? అసలు భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ చరిత్రకు సంబంధించిన ఆధారాలన్నీ భారతంలో మనకు ఉన్నాయి. సో, ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతంలో ఉన్న దుష్యంతుడి కథే భారతదేశ చరిత్రకు మూలం. ఒకప్పుడు మనం ఇప్పుడున్న ఈ భారతదేశాన్ని దుష్యంతుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతను ఒకనాడు అడవుల్లో వేటకని వెళ్ళి మార్గం మధ్యలో అనుకోకుండా దారి తప్పాడు. సరైన దారి కోసం వెతికి వెతికి అలసిపోయిన దుష్యంతుడికి అల్లంత దూరంలో ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. అదే కణ్వ మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమంలోనే ఉన్న అందాల రాశి శకుంతలను చూసి దుష్యంతుడు మైమరిచిపోయాడు. విశ్వామిత్రుడికి మేనకకు పుట్టిన బిడ్డనే ఈ శకుంతల. వారిద్దరూ ఆ బిడ్డను కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేశారు. వారు ఎందుకలా వదిలేశారు అనేది వేరే కథ. ఇక కణ్వ మహర్షి శకుంతల యొక్క ఆలనా పాలనా చూసుకుంటూ అక్కడే ఆ ఆశ్రమంలోనే పెంచి పెద్ద చేశాడు. ఆశ్రమంలోకి వచ్చిన దుష్యంతుడు అత్యంత సౌందర్యవతి అయిన శకుంతలను చూసి మోహించాడు. కానీ దుష్యంతుడు క్షత్రియుడు. శకుంతల మహర్షి కూతురు అయ్యుండొచ్చు అని అనుకుని ఈ బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకోవచ్చా అనే ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత ఆమె విశ్వామిత్రుడికి పుట్టిన బిడ్డ అని తెలుసుకొని సంతోషిస్తాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు క్షత్రియుడు. అందువల్ల శకుంతల కూడా క్షత్రియ కన్య అవుతుంది. కాబట్టి దుష్యంతుడు శకుంతలకు తన ప్రేమ విషయాన్ని తెలిపి ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం అంటే ఎవరికీ చెప్పకుండా వారిద్దరూ మాత్రమే పెళ్లి చేసుకోవడం. త్వరలోనే తాను ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పి సకల రాచ మర్యాదలతో వచ్చి శకుంతలను తీసుకువెళ్తానని చెప్పి దుష్యంతుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. దుష్యంతుడు శకుంతల గాంధర్వ వివాహాన్ని చేసుకున్నారని కణ్వ మహర్షికి తెలిసింది. తండ్రికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆ మాటను కణ్వ మహర్షితో చెప్పేందుకు శకుంతల భయపడింది. అప్పటి ధర్మం ప్రకారం క్షత్రియులు గాంధర్వ వివాహం చేసుకోవచ్చును. అందుకే శకుంతల చేసింది తప్పు కాదని చెప్పాడు కణ్వ మహర్షి. ఆ మాటతో శకుంతల మనసు తేలికపడింది. అలా కొన్నాళ్లకు శకుంతలకు కొడుకు పుట్టాడు. అతని పేరే భరతుడు. అతను పుట్టుకతోనే అద్భుతమైన కళతో పుట్టాడు. పసి వయసులోనే సింహాలతో ఆడుకుంటున్న అతనికి సర్వదమనుడు అనే పేరు కూడా ఉంది. పెళ్ళయింది, కొడుకు కూడా పుట్టాడు. అయినా దుష్యంతుడు తనను తీసుకువెళ్ళడానికి రాలేదు. ప్రతిరోజు దుష్యంతుడి రాక కోసం ఎదురు చూస్తూ శకుంతల ఎంతగానో బాధపడేది. తన కూతురి బాధను చూసిన కణ్వ మహర్షి శకుంతలను దుష్యంతుడి వద్దకు పంపాడు. నేరుగా సభలోకి వచ్చిన శకుంతలను చూసిన దుష్యంతుడు ఎవరు నువ్వు అని అడిగాడు. ఈ ప్రశ్నకు శకుంతల మనసు ఎంతగానో నొచ్చుకుంది. నన్ను నువ్వు ఎలా మర్చిపోయావని ప్రశ్నించింది శకుంతల. నీ వల్లే పుట్టిన మన కొడుకును చూడమని శకుంతల తన కొడుకును చూపించింది. నువ్వు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు దుష్యంతుడు. దానికి శకుంతల పంచభూతాలు మన పెళ్లికి సాక్ష్యమని, విశ్వామిత్రుడు మేనకల కూతుర్ని అని చెప్పి దుష్యంతుడిపై ఆగ్రహాన్ని చూపించింది శకుంతల. అయినా దుష్యంతుడు చలించలేదు. పైగా విశ్వామిత్రుడిని మేనకను హేళన చేస్తూ మాట్లాడాడు. తనని కన్నవారిని హేళన చేస్తూ అపహాస్యం చేయడాన్ని చూసిన శకుంతలకు కోపం పెరిగింది. తనను స్వీకరించకపోతే అంతకు మించిన పాపం మరొకటి ఉండబోదని చెప్పి ఏడుస్తూ వెనుదిరిగింది శకుంతల. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది. దుష్యంత, ఈమె నీ భార్య శకుంతల, అతను నీ కొడుకు భరతుడు అని చెప్పింది. అప్పుడు దుష్యంతుడు ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. దుష్యంతుడికి ఉన్న శాపం కారణంగా అతను జరిగిందంతా మర్చిపోయాడని, ఏదో గుర్తు చూపిస్తే గుర్తుపట్టాడనే కథ ప్రచారంలో ఉంది. కానీ ఆ కథ వ్యాసభారతంలో ఎక్కడా లేదు. అది ఎవరో సృష్టించిన కథ. దుష్యంతుడు నిండు సభలో అలా ఎందుకు ప్రవర్తించాడో వ్యాసభారతంలో స్పష్టంగా ఉంది. అంతమంది సామంతరాజులు, మంత్రులు కొలువుదీరిన సభలో ఒక స్త్రీ వచ్చి నేను నీ భార్యనని, ఇతను నీ కొడుకు అని అంటే ఆ రాజుని ప్రజలు కామాంధుడు అని అనుకునే ప్రమాదం ఉంది. తాను రాచమర్యాదలతో వచ్చి తీసుకువెళ్తానని దుష్యంతుడు మాట ఇచ్చి తప్పాడు. అది నిజమే. ఆ విషయాన్ని సభలో చెబితే అది అవమానమే అవుతుంది. అందుకే ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో స్వయాన ఆకాశవాణి సమస్యను తీర్చింది. దేవతలే చెప్పిన తర్వాత
ఇక తాను ప్రజలకు ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు గనక వెంటనే శకుంతలను స్వీకరించాడు. తాను అలా ప్రవర్తించడానికి గల కారణాన్ని వివరించి సభలోనే శకుంతలను క్షమాపణ కోరాడు దుష్యంతుడు. ఇది దుష్యంతుడు శకుంతలల అసలు కథ. వీరిద్దరి కొడుకైన భరతుడి పేరుపైనే భరత వంశం ఏర్పడింది. ఆ వంశం వల్లే భరతఖండం అనే పేరు వచ్చింది. వేదంలో కొన్ని చోట్ల అగ్నిని భరత అని సంబోధించేవారు. ఎప్పుడూ యజ్ఞాలతో హోమాలతో కలకలలాడే ప్రాంతం కాబట్టి భరతఖండం అనే పేరు వచ్చిందని కూడా అంటుంటారు. ఇక వ్యాసభారతంలో ఉన్నటువంటి కురువంశ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. దుష్యంతుడు శకుంతల కొడుకు భరతుడు, భరతుడి కొడుకు సుహోత్రుడు, సుహోత్రుడి కొడుకు హస్తి. ఈ హస్తి నిర్మించిన నగరమే హస్తినాపురం, ఇప్పటి ఢిల్లీ ప్రాంతం. అప్పటి నుండి ఇప్పటి వరకు మన దేశ రాజధాని ఢిల్లీనే, అంటే హస్తినాపురమే. ఈ హస్తి కొడుకు వికుందుడు. వికుందుడి తర్వాత అజమేనుడు పరిపాలించాడు. ఆ తర్వాత సంవర్ణుడు హస్తినాపురానికి రాజయ్యాడు. సూర్యుడి అంశతో పుట్టిన తపతి భర్త సంవర్ణుడు. వారిద్దరికీ పుట్టినవాడే కురు. కురు వంశానికి అసలైన మూలపురుషుడు ఇతడే. ఇతని పేరుపైనే కురువంశం అనే పేరు వచ్చింది. కౌరవులు అనే పేరు రావడానికి కారణం కూడా ఈ కురు మహారాజే. ఇతని గురించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. కురు మహారాజు తర్వాత హస్తినాపురాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకరు ప్రదీపుడు. ఇతను రాజర్షిగా ప్రసిద్ధి చెందాడు. చక్రవర్తి అయినప్పటికీ ఎక్కువ కాలం తపస్సులోనే ఉండేవాడు. ఇతను రాముడిలాగా ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. ఒకనాడు ప్రదీపుడు గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్న సమయంలో గంగ నుండి అద్భుతమైన స్త్రీ బయటకు వచ్చింది. ఆమె నేరుగా వచ్చి తపస్సులో నిమగ్నుడై ఉన్న ప్రదీపుడి ఒడిలో కూర్చొని అతని భుజంపై చేయి వేసింది. ప్రదీపుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. తన ఒడిలో వచ్చి కూర్చున్న మహాసౌందర్య రాశిని చూసి నీవు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి ఆమె నీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అని చెప్పింది. అప్పుడు ప్రదీపుడు ఆమెతో ఇలా అన్నాడు, నువ్వు నా కుడి తొడ మీద వచ్చి కూర్చున్నావు కాబట్టి అలా కుడి తొడ మీద కూర్చున్న స్త్రీ కూతురుతో సమానం. కూతురు వంటి స్త్రీతో సంగమం అధర్మం. అందువల్ల నీవు నా కొడుకుకి భార్యవి అవుతావు. కొడుకు భార్య కోడలు కాబట్టి కోడలు కూతురుతో సమానం అవుతుంది. అది ధర్మబద్ధమే అన్నాడు ప్రదీపుడు. ఈ మాటలు నీతో చెప్పించడానికే ఇలా వచ్చాను అని చెప్పింది గంగాదేవి. ఇదే కాకుండా మరో విషయం కూడా ప్రదీపుడితో చెప్పింది. నేను ఏం చేసినా కూడా నీ కొడుకు నన్ను ప్రశ్నించకూడదు. అలా అయితేనే నేను నీ కొడుకుని భర్తగా స్వీకరిస్తాను అని షరతు పెట్టింది. దానికి సరే అన్నాడు ప్రదీపుడు. ఆ తర్వాత ప్రదీపుడికి పుట్టిన గొప్ప చక్రవర్తి శంతనుడు. శంతనుడు మహర్షి వంటి వాడు. ఇక శంతనుడు గంగాదేవి కథ గురించి, వారిద్దరూ గత జన్మలో బ్రహ్మ సమక్షంలో చేసిన తప్పేంటో, తద్వారా వారికి బ్రహ్మ విధించిన శాపం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై హింద్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.